ఫిలిం అయితే చాలా బాగుంది. పర్సనల్లీ నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఈ రోజులో అంటే ఎందుకు నవ్వుతున్నారు? అయితే మీరు కూడా రావాల్సింది ఇక్కడికి రండి, చూడండి. ఈ సినిమా చూసి వచ్చి పక్క నుండి కూడా నవ్వుతున్నారు ఇంకా తట్టుకోలేక. మ్యాడ్ 3 లో మేబీ చూపించొచ్చేమో. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ కనుక లడ్డూకి పెళ్లి అయిందంటే వాళ్ళ పిల్లలతో కూడా ఇక మ్యాడ్ 3, మ్యాడ్ 4, మ్యాడ్ 5 వచ్చేస్తే కూడా ఈజీగా. అంత బాగుంది సినిమా, బాగుంది. 100కి 100 ఇస్తా. 10కి 10 కాదు, 5కి 5 కాదు, ఖచ్చితంగా వెళ్ళాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా. సీన్ అయిపోయి మనోజ్ ది హీరోయిన్ ఒక సీన్ వచ్చింది, వెళ్ళిపోయింది. ఇంకా మిగతా ఇద్దరిది అసలు రాలా. ఫ్రెండ్షిప్ అసలు మొత్తం చాలా బాగా చేశారు ముగ్గురు. గోవా సీన్ చాలా బాగుంది చేయడం, అదంతా బాగుంది. రేటింగ్ 5/5. చాలా బాగుంది. ట్విస్ట్ ఏమి ఇవ్వాల. కామెడీ చాలా బాగుంది, అసలు చాలా బాగుంది కామెడీ. చాలా బాగుంది, అది కూడా బాగుంది. యూత్ కి అయితే చాలా నచ్చింది ఆ సాంగ్. ఇంకా లడ్డు పెళ్లి మాత్రం సూపర్ ఉంది. ఇది కూడా చూడాలి. ఇందులో క్రింజ్ అయితే నాకు ఎక్కడ క్రింజ్ అనిపించలేదు. సినిమా చాలా బాగుంది. చింటాను ముందే చెప్పిండు లాజిక్లు మ్యాజిక్లు ఏం ఎదగద్దని. సినిమాలో అది పక్కాగా కనబడుతుంది. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. మీరు అన్నట్టు క్రింజ్ లేదు, వల్గారిటీ కూడా ఎక్కడ లేదు సినిమాలో. అదే కదా చెప్తున్నాను కదా, ఎవడు అన్నది అది. వాడికి సినిమా చూడడం రాదు, వాడు అసలు సినిమా చూడలేదని చెప్తాను నేను. వల్గారిటీ ఎవడదే అన్నాడు వాడు. సూపర్, సినిమా అంతా సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు, పిల్లల కాడి నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. మనం దేంతో కంపేర్ చేయకూడదు, సినిమాలో చూడాలి అంతే. చాలా బాగుంది. మ్యాడ్ 1 ఇప్పుడు ఏమంటారు, కొన్ని సినిమాలు 1 బాగుంటాయి. 2 కన్నా నాకు DJ 2 కన్నా టిల్లు స్క్వేర్ కన్నా టిల్లు 1 ఇష్టం నాకు. అలా అని చెప్పి టిల్లు స్క్వేర్ పోలేదు కదా, ఇది అంతే సేమ్. సినిమా అయితే చాలా బాగుంది. నాకు ఎన్టీఆర్ బామ్మర్ది కన్నా DD అంటేనే ఇష్టం. ఏదో ఎన్టీఆర్ స్కోప్ ఇద్దాం అనుకున్నారు కానీ అదే వాళ్ళ బామ్మర్దికి DD మొత్తం రూల్ చేశాడు అనమాట సినిమాలు. డామినేట్ చేశాడు పక్కా. ఏదో ఆయన ఎంట్రీ ఎన్టీఆర్ బామ్మర్ది కాబట్టి ఒక గట్టి ఎంట్రీ ప్లాన్ చేయాలి, లాస్ట్ లో క్లైమాక్స్ లో ఎలివేషన్స్ ఇవ్వాలని ఇచ్చారు కానీ వర్కౌట్ అవ్వాలి. నాకైతే అది అనిపించింది. లేని ఫైట్ కాదు, లేని ఎలివేషన్స్ ఇచ్చారు అనిపించింది. ఎంత ఎన్ని చేసినా సరే DD కొన్న టాలెంట్ తో DD లేచాడు అనమాట. సంగీత్ శోభన్ సూపర్. లడ్డు ఎంత చెప్పినా తక్కువే. లడ్డు వాళ్ళ ఫాదర్ చాలా అంటే చాలా బాగుంది. సినిమా మొత్తం తీసుకెళ్లేదే లడ్డు. చాలా అంటే చాలా బాగుంది. నేను బాగా ఎంజాయ్ చేశాను. మళ్ళీ ఇంకోసారి వచ్చి నువ్వు కావాలని క్వశ్చన్ అడుగుతాను నేను తెలుసు, మళ్ళీ రామ్ చరణ్ ఫ్యాన్స్ చేసుకుంటారు. గేమ్ ఛాంజర్ ఏదొద్దు, పెద్ద వస్తుంది, నెక్స్ట్ సాగొట్టేస్తాడు. ఇంకా అప్పుడు ఈ నోర్లన్నీ మూసుకుంటాయి అనమాట. గేమ్ ఛాంజర్ ఎవరైతే సేమ్ లొకేషన్స్, అన్ని సేమ్ లొకేషన్స్ బాగున్నాయి, చాలా బాగుంది. స్టోరీలో ట్విస్ట్ బాగుంది. హీరో లెవెల్ కన్నా అతని ఎంట్రీయే ఎక్కువ బాగా నచ్చింది నాకు. BGM అండ్ ఆల్. నాకు SR కళ్యాణ మండపం హీరోయిన్ కూడా నచ్చింది అనమాట మూవీలో. సో అసలు స్టోరీ లేనప్పుడు కామెడీ ఉండాలి కదా తప్పకుండా. సో కామెడీ పెట్టారు, చాలా బాగుంది. స్టోరీ ఉంది బట్ మెయిన్లీ ఇట్స్ ఫోకసింగ్ ఆన్ కామెడీ. సో ప్లాట్ కన్నా కామెడీ వల్ల వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు మీరు. ఎప్పుడైనా సీక్వెల్ వస్తుందంటే దాని ముందుదే బాగుంటుంది, కానీ ఇది బానే ఉంది సెకండ్ పార్ట్ లాగా. సో బానే ఉంది. మ్యాడ్ 1 బాగుంది బట్ మ్యాడ్ 2 లో కామెడీ వల్ల వెళ్ళచ్చు. సో సేమ్ డే అది చూడొచ్చు. ప్లాట్ కన్నా కామెడీ ఎక్కువ బాగుంది అంతే. మ్యాడ్ 1 లో మనకు క్యారెక్టర్స్ తెలియదు కాబట్టి మెల్లగా ఇంట్రొడ్యూస్ చేస్తారు. మ్యాడ్ 2 లో వాళ్ళు వచ్చిన ప్రతిసారి వదులుతాం అంతే. అది చెప్పకూడదు కదండి, మీరు వచ్చి చూస్తేనే కదా అర్థమయ్యేది. మ్యాడ్ క్యూబ్ అని చెప్తారేమో ఈసారి. సో అది బాగుంది, లైక్ ఆ కాన్సెప్ట్ బాగుంది. మ్యాడ్ క్యూబ్ నుంచి ఆగదు పక్కాగా, నాకు అదైతే అర్థమవుతుంది. ఎందుకంటే స్టోరీ కొంచెం స్ట్రెచ్ అవుతుంది బట్ కామెడీ చాలా బాగుంది. సాంగ్ స్వాతి రెడ్డి బాగుంది అండ్ లడ్డు వారి పెళ్లి బాగుంది. అన్ని బాగానే ఉన్నాయి సాంగ్స్ అయితే చాలా. సారీ అది చెప్తే ఎట్లా బాగుంటది కదా, కానీ ట్రైలర్ లో అర్థమవుతుంది కదా వీళ్ళు ఫ్రెండ్స్ వచ్చారంటే ఇష్యూ అవుతుంది కదా పక్కగా. ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఉంటేనే బెటర్ కదా. మ్యారేజ్ ఆగుతుందో లేదో ఎట్లా తెలుస్తుంది. హీరో ఏమంటారు తెలుసా లాస్ట్ లో, లైక్ హీరో అంటే లడ్డు ఏమంటాడంటే పెళ్లికి పిలవద్దండి, దాని తర్వాత లాస్ట్ పిలవండి, దాని తర్వాత మళ్ళీ ఏదో పని చేస్తారు ఫ్రెండ్స్, వద్దు లాస్ట్ లో వద్దంటారు. సో
లడ్డు ఖాయతో పచ్చుతాయి, నా ఖాయతో పచ్చుతాయి. పిలవకపోయినా వస్తే పిలిచిన ఒకటే. సో పిలిస్తే బెటర్ కదా అట్లాంటప్పుడు. థ్యాంక్ యూ. మ్యాట్ స్క్వేర్ పిచ్చెక్కింది భయ్యా అన్నట్టు, అంటే అంత ఓవర్గా చెప్పడం రాదు. బాగుంది భయ్యా. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం కామెడీ తగ్గుతుంది. ఫస్ట్ హాఫ్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేస్తారు, చాలా చాలా బాగుంది, నవ్వుకుంటారు. లడ్డు గారి క్యారెక్టరైజేషన్ బాగుంది, మురళీధర్ గారు, సునీల్ గారు మళ్ళీ ఆ కామెడీని ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే ఆయన బ్యాక్ టు బ్యాక్ నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు, మళ్ళీ ఆయన నుంచి ఆ కామెడీ సునీల్ గారి దగ్గర నుంచి చాలా బాగా అనిపించింది. బాయ్ ఓకే బాయ్ అనే క్యారెక్టర్. సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, సినిమా వాజ్ గుడ్. అలా ఏం లేదు బ్రో, అంటే ప్రతి గ్యాంగ్ లో అలాంటి వాళ్ళు ఉంటారు, అలా ఉంటేనే బాగుంటది. ఆ గ్యాంగ్ లో అలాంటి ఒక సైకిక్ క్యారెక్టర్స్ ఫ్రెండ్స్ మన నేర్పించే వాళ్ళు ఉంటేనే కదా ఫ్రెండ్షిప్ అంటే. వచ్చి ఎవరే నీ భుజం మీద చేయ సూపర్ అంటే ఆ ఫ్రెండ్షిప్ నమ్మలేం. మన ఎప్పుడైతే ఎవడైతే తోకపట్టుకుని లాగి మన గోకి పోక్ చేస్తుంటాడో వాడే నిజమైన ఫ్రెండ్. స్వాతి రెడ్డి సాంగ్ ఓకే భయ్య, నాకు అంత అనిపించలేదు, బట్ ఓకే ఓకే, అంత హెవీగా అనిపించలేదు. ఫస్ట్ పార్ట్ లో ఉన్నట్టయితే సాంగ్స్ లేవు, సాంగ్స్ అయితే డల్ అనిపించాయి, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత హెవీగా అనిపించలేదు, బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ చాలా బాగుంది. లడ్డుగాడి పెళ్లి జరిగిందా లేదా అనేది మటుకు థియేటర్ లో చూడండి, ఎందుకంటే గోవా ఫ్రెండ్స్ వెళ్ళారంటే అది జరగలేదు. బట్ క్లైమాక్స్ లో ఏం జరిగింది, లడ్డుయే కథ చెప్పాడా ఏంటి అనేది స్క్రీన్ మీద యూ హ్యావ్ టు ఎంజాయ్. సో ఫ్రెండ్స్ తో పాటు రండి, ఒకళ్ళు రావద్దు, గ్రూప్ గా రండి, గ్రూప్ గా ఎంజాయ్ చేయండి. ప్రతి ఒక్క క్యారెక్టర్ మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకోండి, వెళ్ళండి.